ఈరోజు మనం వృత్తం మరియు అర్ధవృత్తం యొక్క పరిధి మరియు వైశాల్యం గురించి తెలుసుకుందాం. ఏదైనా సంవృత ఆకృతి యొక్క సరిహద్దు అంటే బౌండరీ యొక్క మొత్తం పొడవును దాని చుట్టూ కొలత అంటే పెరిమీటర్ అంటారని మనకి తెలుసు. వృత్తం అంటే సర్కిల్ సందర్భంలో మనం దీన్ని పరిధి అంటే సర్కంఫరెన్స్ అంటాము. అనగా ఒక వృత్తం యొక్క సరిహద్దు పొడవును దాని పరిధి అంటారు. దీన్ని మనం సితో చూపుతాం. రండి, ఒక ఆసక్తికరమైన కృత్యంతో ఒక వృత్తం యొక్క పరిధి అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ అ సర్కిల్ని ఎలా కనుగొనవచ్చో తెలుసుకుందాం. ఒక అట్టని తీసుకోండి. దీనిపై 3.5 సెంటీమీటర్ల వ్యాసార్థం అంటే రేడియస్ గల ఒక వృత్తాన్ని గీయండి. లభించిన వృత్తాన్ని కత్తిరించండి. ఈ వృత్తం యొక్క సరిహద్దు పొడవు అనగా దీని పరిధి ఎలా కనుగొనవచ్చో మీరు చెప్పగలరా? ఆలోచించండి. నిర్దిష్ట రూపంలో ఇక్కడ స్కేలుని ఉపయోగించలేము. ఎందుకంటే స్కేలుని నిలువు అంచుల పొడవును కొలవడానికి ఉపయోగిస్తాం. వృత్తం యొక్క సరిహద్దు వక్రం అంటే కర్వ్డ్గా ఉంటుంది. కాబట్టి మనం స్కేల్తో దీని సరిహద్దు పొడవుని కనుగొనలేము. వృత్తం యొక్క సరిహద్దు పొడవు కనుగొనడానికి సరిహద్దుపై ఒక బిందువుని గుర్తిస్తాం మరియు ఒక దారంని ఈ బిందువుపై ఉంచి వృత్తం యొక్క అంచుపై పెడతాం. మళ్ళీ ప్రారంభ బిందువు చేరుకోవడానికి అనగా ఒక పూర్తి చుట్టూ తిరగడానికి అవసరమయ్యే దారం పొడవు మనకి వృత్తం యొక్క పరిధిని తెలుపుతుంది. ఈ సందర్భంలో మీకు వృత్తం యొక్క పరిధి 22 సెంటీమీటర్లు లభించుంటుంది. వృత్తం యొక్క పరిధి మరియు వ్యాసం అంటే డయామీటర్ల మధ్య ఒక ఆసక్తికరమైన సంబంధం ఉంటుంది. మనం ఏదైనా వృత్తం యొక్క పరిధి మరియు దాని వ్యాసాల నిష్పత్తి కనుగొంటే అది ప్రతి సందర్భం 22/7 లభిస్తుంది. ఈ నిష్పత్తి స్థిర రాశి అంటే కాన్స్టెంట్. దీన్ని పైతో చూపుతాం. దశాంశంలో పై అనగా 22/7 ఇంచుమించుగా 3.14కి సమానమవుతుంది. దీంతో మనకి వృత్తం యొక్క పరిధి వ్యాసం కంటే 3 రెట్లు ఎక్కువ ఉంటుందని తెలుస్తుంది. మనం వృత్తం యొక్క పరిధిని సితో వ్యాసాన్ని డితో చూపితే C/D = π అని రాయవచ్చు. దీంతో మనకి వృత్తం యొక్క పరిధి కనుగొనడానికి సూత్రం C = πD లభిస్తుంది. వ్యాసం వ్యాసార్థానికి 2 రెట్లుంటుంది. కాబట్టి ఇదే సూత్రాన్ని మనం C = 2πr కూడా రాయవచ్చు. వృత్తం యొక్క పరిధి కనుగొనడానికి మనకి ఈ సూత్రం చాలా సహాయపడుతుంది. ఉదాహరణకి ఇక్కడ వృత్తం యొక్క వ్యాసార్థం 3.5 సెంటీమీటర్లు. కాబట్టి ఈ వృత్తం యొక్క పరిధి C = 22 సెంటీమీటర్లు అవుతుంది. రండి, ఇప్పుడు వృత్తం యొక్క వైశాల్యం అంటే ఏరియా ఆఫ్ సర్కిల్ గురించి చర్చిద్దాం. సంవృత ఆకృతులచే ఆక్రమించబడే తలం యొక్క స్థలంను దాని వైశాల్యం అంటే ఏరియా అంటారని మనకి తెలుసు. రండి, ఈ వృత్తం యొక్క వైశాల్యం ఒక కృత్యం ద్వారా కనుగొందాం. మనం అట్టచే చేయబడున్న ఒక వృత్తాన్ని తీసుకున్నాం అనుకుందాం. దీని వ్యాసార్థంను మనం r అనుకుందాం. ముందుగా మనం ఈ వృత్తాన్ని 8 సమాన భాగాలలో విభజిద్దాం. ఇప్పుడు కత్తిరించి అన్ని భాగాలను వేర్వేరుగా చేద్దాం. ఈ భాగాలను మనం ఈ విధంగా అమరుద్దాం. దీంతో మనకి ఒక సమాంతర చతుర్భుజం అంటే పారలెల్లోగ్రామ్ లాంటి ఆకారం లభిస్తుంది. మనం వృత్తాన్ని 16 సమాన భాగాలుగా విభజించి వాటిని ఈ విధంగా అమరిస్తే మనం సమాంతర చతుర్భుజం యొక్క ఆకారం మరింత బాగా చేయగలం. ఈ విధంగా మనం వృత్తంను ఎన్ని ఎక్కువ సమాన భాగాలుగా చేస్తే అంత సరైన సమాంతర చతుర్భుజం మనకి లభిస్తుంది. మనం వృత్తంను
చాలా సమాన భాగాలు చేసి వీటిని అమరిస్తే మనకి ఇంచుమించుగా ఒక దీర్ఘ చతురస్రం అంటే రెక్టాంగిల్ లభిస్తుంది. దీర్ఘ చతురస్రం కూడా ఒక సమాంతర చతుర్భుజమే అని గుర్తుంచుకోండి. ఈ దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు వృత్తం యొక్క వ్యాసార్థం r కి సమానం మరియు పొడవు వృత్తం యొక్క పరిధిలో సగం అనగా πr కి సమానమవుతుంది. వృత్తం యొక్క వైశాల్యం తయారు చేసిన ఈ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యానికి సమానమవుతుందని మనం చెప్పచ్చు. అనగా ఇక్కడ వృత్తం యొక్క వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు πr ఇంటూ r πr² అవుతుంది. వృత్తం యొక్క వైశాల్యం πr². ఈ సూత్రంతో మనం ఏదైనా వృత్తం యొక్క వైశాల్యాన్ని కనుగొనవచ్చు. ఉదాహరణకి ఇవ్వబడిన వ్యాసార్థం 3.5 సెంటీమీటర్ గల వృత్తం యొక్క వైశాల్యం మనం ఈ సూత్రం ఉపయోగించి కనుగొనవచ్చు. π యొక్క విలువ 22/7 మరియు r అనగా వ్యాసార్థం యొక్క విలువ 3.5 సెంటీమీటర్లు. ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకి ఈ వృత్తం యొక్క వైశాల్యం 38.5 స్క్వేర్ సెంటీమీటర్లు లభిస్తుంది. ఇప్పుడు మనం ఇదే వ్యాసార్థం గల అర్ధవృత్తం అంటే సెమీ సర్కిల్ యొక్క పరిధి మరియు వైశాల్యం కనుగొనాలనుకుంటే దాన్ని మనం ఎలా చేస్తాం? ఆలోచించండి. సరే, మేమే చెప్తాం. అర్ధవృత్తం అనగా పూర్తి వృత్తంలోని అర్ధ భాగం అవుతుంది. కాబట్టి అర్ధవృత్తం యొక్క వైశాల్యం పూర్ణ వృత్తం యొక్క వైశాల్యం /2 అనగా 1/2 πr² అవుతుంది. ఈ విధంగా వ్యాసార్థం r 3.5 సెంటీమీటర్లు మరియు π 22/7 తీసుకుంటే మనకి ఈ అర్ధవృత్తం యొక్క వైశాల్యం 19.25 స్క్వేర్ సెంటీమీటర్ లభిస్తుంది. ఇదే విధంగా అర్ధవృత్తం యొక్క పరిధి వృత్త పరిధిలో సగం ఉంటుంది. కాబట్టి అర్ధవృత్తం యొక్క పరిధి πr అవుతుంది. ఈ విధంగా వ్యాసార్థం r 3.5 సెంటీమీటర్లు మరియు π 22/7 తీసుకుంటే మనకి ఈ అర్ధవృత్తం యొక్క పరిధి 11 సెంటీమీటర్లు లభిస్తుంది. ఈరోజు మనం వృత్తం మరియు అర్ధవృత్తం యొక్క పరిధి మరియు వైశాల్యం గురించి తెలుసుకున్నాం. తదుపరి వీడియోలో దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం.